2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ఇక్కడికొచ్చిన తర్వాత మీకు కోడినాలో ఏమేమి నచ్చాయండి? టీచర్స్ ఫ్రెండ్లీనెస్ నచ్చింది సార్. ఓకే. లైక్ డౌట్స్ ఈజీగా అడగొచ్చు. హ్మ్. ఇంకా అప్రోచ్ వాళ్ళు చెప్పే అప్రోచ్ చాలా బాగుంటుంది సార్ ఇక్కడ. అంటే రెగ్యులర్‌గా ఇయ్యే చెప్తున్నారు. అది కాకుండా ఇంకేమైనా చెప్తారా మీరు? లైక్ స్కిల్డ్ టీచర్స్ ఉన్నారు సార్ ఇక్కడ. వేరే ఇన్స్టిట్యూట్స్తో కంపేర్ చేస్తే హ్మ్. లైక్ ఇక్కడ ఎలా ఉందంటే చాలా ఈజీగా చెప్తున్నారు సార్. లైక్ ఏదైనా కాన్సెప్ట్ స్క్రాచ్ నుంచి చెప్తున్నారు. సో అది ఈజీగా ఉంది అర్థం చేసుకోవడానికి మాకు. ఏది టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ అయినా, నాన్ టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ అయినా నేర్చుకోవడానికి ఈజీగా ఉండేలాగా టీచింగ్ ఉంది అంతేనా? అవును సార్. ఓకే. మీరేం చదువుకున్నారు? నేను ఎంసీఏ సార్. హైదరాబాద్‌లో ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి కదా! ఇక్కడే ఎందుకు జాయిన్ అయ్యారు కోడినాల్లోనే? లైక్ ప్లేస్మెంట్స్ సపోర్ట్ ఇక్కడ చాలా బాగుందని టాక్ ఉంది సార్. సో అందుకని జాయిన్ అయ్యాను. ఓకే. మీరు జాయిన్ అయిన తర్వాత మీ సీనియర్స్ దగ్గర కానీ లేదంటే మీకు వచ్చేటువంటి పోర్టల్ చెక్ చేసుకున్నా కూడా మీకు వచ్చిన ప్లేస్మెంట్స్ ఎప్పుడు చూడలేదా మీరు? చూసాను సార్. లైక్ ఓకే. డాష్బోర్డ్లో ఉంది చూసాను. లైక్ ప్రతిరోజు ఎవరో ఒకరు ప్లేస్ అవుతున్నారు. సో అందుకని జాయిన్ అయ్యాను సార్. ఇప్పుడు మీరు దేని మీద ట్రైనింగ్ తీసుకుంటున్నారు? పైథాన్ ఫుల్ స్టాక్ విత్ జెన్ఐఏ సార్. ఓకే. ఇక్కడ 100% ప్లేస్మెంట్ సపోర్ట్ ఉంది. అవును సార్. లైక్ మన ఎఫర్ట్స్ కూడా ఉండాలి సార్. 100 వాళ్ళు సపోర్ట్ చేస్తారు. మన ఎఫర్ట్స్ లేనిదే మనం ప్లేస్మెంట్ రాదు సార్. మన ఎఫర్ట్స్ ఇంపార్టెంట్ ఎప్పుడైనా. మాక్ ఇంటర్వ్యూస్ అవి జరుగుతూ ఉంటాయమ్మా? అవును సార్. లైక్ ఒక ఏఐ టూల్ కూడా ఉంది సార్. వాళ్ళు ప్రతి వీక్ జరిగే సిలబస్ మీద కండక్ట్ చేస్తూ ఉంటారు ఇంటర్వ్యూస్. అది మాకు చాలా హెల్ప్ అవుతుంది. లైక్ ఇంటర్వ్యూ ఫియర్ ఎలా పోగొట్టుకోవాలి అని. సేఫ్టీ సెక్యూరిటీ ఎలా ఉంది? అంతా ఓకేనా? అంతా ఓకే సార్. లైక్ మెంటర్స్ ఉన్నారు, వాళ్ళు గైడ్ చేస్తున్నారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈజీగా రెక్టిఫై చేస్తున్నారు సార్. ఇక్కడ ఆల్మోస్ట్ వచ్చేటువంటి అంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఎక్కువ ఉన్నాయా లేదంటే సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఎక్కువ ఉన్నాయమ్మా మీరు చూసిన దాని ప్రకారం, లేదా స్టార్టప్స్ ఉన్నాయా? ఎక్కువ స్టార్టప్స్ ఉన్నాయి సార్. బట్ స్టార్టప్స్ నుంచి మనం స్కిల్స్ ఎక్కువ నేర్చుకోవచ్చు సార్. లైక్ ఎంఎన్సీ కన్నా. ఎందుకంటే ఎంఎన్సీస్లో వర్క్స్ ఓన్లీ లైక్ ఒక స్ట్రక్చర్డ్ వేర్లో ఉంటాయి. లైక్ స్టార్టప్స్ అయితే లైక్ డిఫరెంట్ డొమైన్స్ మీద వాళ్ళు వర్క్ చేస్తారు. సో ఎక్కువ డొమైన్ నాలెడ్జ్ తెచ్చుకోవచ్చు సార్. జాయిన్ అవ్వమని సజెస్ట్ చేస్తారా మీరు చేస్తాను సార్. కొత్త వాళ్ళని? తప్పకుండా సార్ వెరీ చేస్తాను. గుడ్ మా, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. హైదరాబాద్లో చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా, ఎందుకు కోడినాన్ చూస్ చేసుకున్నారు? ఎస్, మా చెల్లి ఈ కోడినాన్లో చదివింది. షీ గోట్ ప్లేస్డ్ ఇన్ ద ఫస్ట్ మంత్. సో నాకు అది బాగా నచ్చింది. తను ఆల్రెడీ నాకు రికమెండ్ చేసింది. యాప్టిట్యూడ్ బాగా చెప్తున్నారు, ఐ మీన్ కోడింగ్ స్కిల్స్ కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో నేను జాయిన్ అయ్యాను. ఓకే. మీ సిస్టర్ అంటే ఏ కంపెనీలో ప్లేస్ అయ్యారని? షీ టీసీఎస్లో ఎన్క్యూటీ రీసెంట్గా ప్లేస్ అయింది, ఎన్క్యూటీ ఎగ్జామ్ రాసి. సో అందువల్ల మీరు ఇక్కడ జాయిన్ ఎస్ అవును. అవుతుంది. అంటే తను బాగా రికమెండ్ చేసింది, బాగుంది. లైక్ బేసిక్గా ఎన్క్యూటీ ఎగ్జామ్కి మనకి యాప్టిట్యూడ్ కావాలి. యాప్టిట్యూడ్ చాలా ఇన్స్టిట్యూషన్స్లో సరిగ్గా చెప్పట్లేదు. ఇన్స్టిట్యూట్లో పర్ఫెక్ట్గా యాప్టిట్యూడ్ నేర్పిస్తున్నారని చెప్పి తను చెప్పింది. సో నేను జాయిన్ అయ్యాను. సో మీరు జాయిన్ అయిన తర్వాత మీరు చూసిన దాని ప్రకారము ఒక 4 మేజర్ రీజన్స్ మీ కోడినాల్లో నచ్చినటువంటి ఏమున్నాయంటే ఏం చెప్తారు? ఫస్ట్ థింగ్ ద టైమింగ్. నార్మల్గా అన్ని ఇన్స్టిట్యూట్స్ మాక్సిమం 3 to 4 hours ఉంటుంది. కోడినాన్ అనేది మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది విత్ ప్రాక్టీస్. అండ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు గో ఇన్ టు అండ్ టెక్నికల్ అట్మాస్ఫియర్. అంటే మనం ఎంత నేర్చుకున్నా కూడా ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ప్రాక్టీస్ అవర్స్ కూడా ఖచ్చితంగా 4 hours ఉంటాయి. మనం మ్యాక్సిమం ఉంటాము. దానివల్ల చాలా ఉపయోగపడుతుంది. ఓకే. నెక్స్ట్ ఫ్యాకల్టీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మన దగ్గరికి వచ్చి కూడా డౌట్స్ బాగా చెప్తున్నారు. అది కూడా నాకు బాగా నచ్చింది. ఇంకా సాఫ్ట్ స్కిల్స్ చాలా అంటే చాలా బాగా చెప్తున్నారు. భరత్ సార్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ సార్ మాక్ ఇంటర్వ్యూస్ కూడా చాలా బాగా తీసుకుంటున్నారు. అండ్ అది చాలా ఇంపార్టెంట్. మనం ఎంత టెక్నికల్ స్కిల్ నేర్చుకున్నామో అది కాదు, లైక్ ఎలా ప్రజెంట్ చేసామో అది చాలా ఇంపార్టెంట్. సో ఐ థింక్ ఇట్ ఈస్ లైక్ ఐ థింక్ కోడినాన్ ఈస్ డిజర్వింగ్ ఫర్ దిస్. ఇక్కడికి వచ్చేటువంటి కంపెనీస్లో మీరు మోస్ట్లీ అబ్జర్వ్ చేసింది ఏమున్నాయమ్మా? సర్వీస్ బేస్డ్, ప్రొడక్ట్ బేస్డ్? మ్యాక్సిమం స్టార్టప్ కంపెనీసే వస్తున్నాయి. లైక్ ఐ డోంట్ బిలీవ్ లైక్ మనం ఏ కంపెనీ జాయిన్ అవుతున్నాం లేదో, మనకు స్కిల్ ఉంటే ఆ కంపెనీలో మంచిగా మనం పర్ఫామ్ చేస్తే నెక్స్ట్ వచ్చే కంపెనీస్ ఎలా అయినా బాగానే ఉంటాయి. సో స్టార్టింగ్ కంపెనీ ఈజ్ లైక్ అంతేమీ అవసరం లేదు. ఐ మీన్ స్టార్టప్ కంపెనీ అయినా జాయిన్ అవ్వచ్చు, ఎంఎన్సీ అయినా లైక్ ఏం కాదు, ఏదైనా పర్లేదు. సో ఇందులో మంచి స్టార్టప్సే వస్తున్నాయి. లైక్ మనం సాఫ్ట్వేర్వి బాగున్నాయి స్టార్టప్ కంపెనీస్. సో జాయిన్ అవ్వమని సజెస్ట్ చేస్తారా మీరు? ఎస్, 100% సజెస్ట్ చేస్తాను. ఎస్, ఇట్ ఈస్ వెరీ గుడ్ టు జాయిన్.